కానీ కేశినేని చిన్ని టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చారు. కానీ ఆ పని మీరు చేయలేకపోయారు. అందుకే సీనియర్లందరూ కూడా మీ మీద గురుగా ఉన్నారనేది కూడా టీడీపీలో నేనే వాళ్ళందరినీ దూరం పెట్టే దాంట్లో కరెక్ట్. ఇప్పుడు నేను చంద్రబాబు గారికి చెప్పా, ఇటువంటి అంటే మీరు అడగొచ్చు 14 to 19 ఏమైంది. నాకంటే ముందు నుంచి వాళ్ళ పార్టీలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కాల్మనీ వ్యాపారులు ఉన్నారు, బ్రోతల హౌస్లు నడుపుకుంటున్నారు, ప్యాకెట్ క్లబ్లు నడుపుకుంటున్నారు. తర్వాత 19లో అట్లీస్ట్ 19లో వాళ్ళ మొత్తం పార్టీ ఓడిపోయి నేను గెలిచినప్పుడు అట్లీస్ట్ క్లీనప్ చేసుకుంటే పార్టీని నాలాంటి వ్యక్తులకి కంఫర్ట్ ఉంటుందని అనుకున్నాం. నేను వాళ్ళని దూరం పెట్టిన మాటకు వాస్తవం. ఎందుకంటే వాళ్ళు సమాజానికి కానీ ప్రజాసేవకానికి పనికొచ్చే వ్యక్తులు కాదు. అటువంటి వ్యక్తులు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీలో ఉండటం, అది ఈ టైంలో ఉండటం నాకు ఇష్టం లేదు. అట్ ది సేమ్ టైం ఇదేంటంటే ఎంతమంది కలిసినా కేశినేని నాని అనే వ్యక్తే నాకు ప్రజల్లో ఉన్న అభిమానం కానీ, నాకు ప్రజల్లో ఉన్నటువంటి పేరు కానీ, ప్రతిష్ట కానీ ఎవరికి మ్యాచ్ అవ్వదు అది. సో నేను రౌడీలతో, గూండాలతో, కాల్మనీ వాళ్ళతో, బ్రోతల హౌస్ వాళ్ళతో, ప్యాకెట్ వాళ్ళతో కలిసి ఒక స్టేజ్ పంచుకోవడము, ఒక పార్టీ కార్యక్రమం పంచుకోవడం అనేది నాకు 19 తర్వాత, అంతకుముందు ఆ కంఫర్ట్ లెవెల్ ఉండేది కాదు. తర్వాత ఇంకా అనవసరం అనిపించింది నాకు కూడా. వాళ్ళతో వెళ్ళి నా పేరు కూడా చెడగొట్టుకోవడం ఎందుకనేది నా భావన. అందుకని వాళ్ళతో కలవలే నేను. వాళ్ళందరి సహకారం వల్లే మీరు 19లో కూడా మళ్ళీ ఎంపీగా గెలిచారు. కానీ మీరు గెలిచిన తర్వాత వాళ్ళని దూరం పెట్టారనేది కూడా వాళ్ళందరూ సహకారంతో అయితే అందరూ గెలిచేవాళ్ళు కదా. విజయవాడ సెంట్రల్ గెలిచేది, విజయవాడ వెస్ట్ గెలిచేది, అట్లాగే మైలవరం గెలిచేది, తిరువూరు గెలిచేది, మొత్తం గెలిచేది కదా పార్టీ. 6 చోట్ల ఎందుకు ఓడిపోద్ది వాళ్ళ సహకారంలో ఉన్నప్పుడు? వాళ్ళ అంత గొప్ప వ్యక్తులు అయితే ఎవరు సార్ కాల్మనీ వాళ్ళు? మీకు తెలుసు కదా, మళ్ళీ నాతో ఎందుకు చెప్పిస్తారు? కాల్మనీ ఎవరు నడుపుతారు విజయవాడలో, సెక్స్ ర్యాకెట్ ఎవరు నడుపుతారు, బ్రోతల హౌస్లో ఎవరు నడుపుతారు? మీకు తెలియదు. ఏ పార్టీ వాళ్ళు సార్? మా పార్టీ వాళ్ళే. అప్పుడు నా పార్టీ వాళ్ళు టీడీపీ. బోండావమ్మ, బుద్ధా వెంకన్న, నాగుల మీర, వీళ్ళంతా మీ బ్యాచ్. నా బ్యాచ్ కాదు. ఒకప్పుడు దేవినేని ఉమాకు వ్యతిరేకంగా మీతో కలిసి మీరు అందరూ ఉండేవాడు. తర్వాత వాళ్ళంతా మీకు వ్యతిరేకంగా ఎందుకు మారిపోయారు వాళ్ళు? లేదు నేను అంటే నేను పార్టీలోకి ఎంటర్ అయ్యేప్పటికే వాళ్ళంతా పార్టీలో ఉన్నారు. సో నేను ఒక రకంగా చెప్తే నేను కొత్త ఎంట్రెంట్ పార్టీలోకి 13 జనవరిలో నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. అప్పుడు నేను వాళ్ళతో కలిసి పనిచేసాం. వాళ్ళందరినీ ఒక టీం టీడీపీ విజయవాడలాగా పనిచేసాం. సరే, ఆ తర్వాతైనా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారతారనుకున్నాం, మారలేదు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాల్సిన విషయాలు, నేను కాదు. ఎవరు పార్టీలో ఉండాలి, ఎవరు పార్టీలో లేదు, పార్టీ అధ్యక్షుడు లేకపోతే వాళ్ళు చూసుకోవాల్సిన. నా పరిధి ఏంటంటే నేను క్లీన్గా ఉండాలి, నేను నీట్గా ఉండాలి, నా చుట్టూ క్లీన్ మనుషులు అనేది నా భావన. అందుకని నేను దూరం పెడతాను. నిజమే, అందరినీ దూరం పెట్టాను. కేశినేని గారు, మీరు క్లీన్గా ఉండాలని అనుకుంటున్నారని చెప్తున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు టీడీపీ వచ్చినప్పటి నుంచి మీరు చాలా అవలక్షణాలు ఆ పార్టీలో ఉన్నాయి. బూతులు తిట్టే వాళ్ళకి పదవులు ఇస్తారు, మీరు అడిగిన వాళ్ళకి పదవులు ఇవ్వలేదు, రకరకాలుగా చెప్పారు. పార్టీ నుంచి వాళ్ళు గెంటేసే వరకు మీరు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారు? ఏమైనా స్వార్థం ఉందా దాంట్లో ఉండడానికి, కొనసాగడం? కదా, నేను చంద్రబాబు గారికి అనేక సందర్భాల్లో చెప్పా, నన్ను రిలీవ్ చేయండి అన్న. ఒకప్పుడేమో బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి నేను కూడా, ఎందుకంటే నేను అంత ఇప్పుడు బై ఎలక్షన్ తీసుకొచ్చి పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకు లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు 2 సార్లు సరే ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అట్లా వచ్చినాయి కాబట్టి ఇచ్చారా, లేదా ఇంకో పరిస్థితులు ఇచ్చారు. 2014లో కూడా నాతో పని చేయించుకుని అన్నీ చేసి నాకు టికెట్ ఎక్కడదామని చూశాడు చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా పరిస్థితులు కానీ ఈయనకి అన్యాయం చేస్తే అక్కడ రెవల్యూషన్ వస్తుంది అనుకున్నా 14లో ఇచ్చాడు. 19లో కూడా కంపల్సరీ ఇచ్చారు తప్ప రెండోది లేదు. సరే, ఎనీవే ఇచ్చారు కాబట్టి నేనున్న పార్టీలో ఆ పార్టీని బై ఎలక్షన్ తీసుకొచ్చి ఇబ్బంది పెడతాం ఇష్టం లేక నేను కంటిన్యూ అయ్యా. మీ తమ్ముడు ద్వారా మీకు చెక్ పెట్టి పార్టీ మిమ్మల్ని బయటికి పంపించింది అనుకోవచ్చా? మీ క్వశ్చన్. మీ తమ్ముడి ద్వారా మీకు చెక్ పెట్టి పార్టీ మిమ్మల్ని బయటికి పంపించింది అనుకోవచ్చా? మా తమ్ముడా? ఇప్పుడు అతను యాక్చువల్గా మీరు చూస్తే ఇవాళ వరకు అతని గురించి పెద్ద నేను ఎవరికి చెప్పింది లేదు, డిస్కస్ చేసింది లేదు. మీరు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తాను. కాబట్టి అసలు ఆ వ్యక్తి ఒక పంచాయతీ సర్పంచ్గా కూడా పనికిరాని వ్యక్తి, ఆ ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తి కాదు. అతను చేసే మోసాలు, అతను చేసే రియల్ ఎస్టేట్ దందాలు, అసలు చేసి రేపు నిజంగానే ఎవరన్నా ప్రజలు ఓటేస్తే విజయవాడ నమ్మేసే